హలో గైస్, వెల్కమ్ టు డిజిటల్ డెస్క్. గైస్, ఈరోజు మనం మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు దట్. హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడంటే ఎంతలా మార్పులు చేర్పులు చేసి ఉంటాడో చెప్పాల్సిన పని లేదు. ఓ రీమేక్ హరీష్ శంకర్ చేతిలో పడిందంటే దాని స్వరూపమే మారిపోతుంది. ఇక తనకు ఎంతో ఇష్టమైన రవితేజతో హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడంటే ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాడో చెప్పాల్సిన పని లేదు. అజయ్ దేవగన్ కి రవితేజకు ఎంత వ్యత్యాసం ఉంటుందో రైడ్ సినిమాకి మిస్టర్ బచ్చన్ సినిమాకి అంతే తేడా ఉంటుందని చెప్పాడు హరీష్ శంకర్. మరి ఈ మూవీ ఎలా ఉంది, ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి ఏ మేరకు ఎక్కుతుందో చూద్దాం. అసలు కథ ఏంటంటే, మిస్టర్ బచ్చన్ రవితేజ ఒక నిజాయితీ గల ప్రభుత్వ అధికారి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఎన్నో రైడ్స్ చేసి కోట్లాది రూపాయల నల్లధనాన్ని బయటకు తీశాడు. ఒక రైడ్ కారణంగా అతన్ని విధుల నుంచి తొలగిస్తారు. దాంతో మిస్టర్ బచ్చన్ తన సొంత ఊరికి వెళ్లి ఆర్కెస్ట్రాను నడుపుతూ ఉంటాడు. అక్కడ జిక్కి భాగ్యశ్రీని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇంకోవైపు ముత్యం జగ్గయ్య జగపతి బాబు ఊర్లోనే దౌర్జన్యాలు మితిమీరిపోతుంటాయి. తనకు వ్యతిరేకంగా వస్తున్న ప్రభుత్వ అధికారులను ఎదిరించిన వారిని అంతం చేస్తూ ఉంటాడు. ముత్యం జగ్గయ్య మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ కు మిస్టర్ బచ్చన్ ను పంపుతారు. మిస్టర్ బచ్చన్ ముత్యం జగ్గయ్యని ఎలా ఎదుర్కొంటాడు, అతని ఇంట్లో నల్లదానాన్ని పట్టుకుంటాడా, మిస్టర్ బచ్చన్ కు ముత్యం జగ్గయ్య ఎలా ప్రతిస్పందిస్తాడు, ఈ కథలో జిగ్గి పాత్ర ఎలా మలుపులు తిప్పుతుంది, చివరికి ఏం జరిగిందనేది ఈ కథ యొక్క అసలు ఉద్దేశం. మిస్టర్ బచ్చన్ చిత్రం అజయ్ దేవగన్ రైడ్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ ఓ రీమేక్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడో అందరికీ తెలిసిందే. ఒరిజినల్ గా సినిమాలో సారాన్ని మాత్రమే తీసుకుని తెలుగు ప్రేక్షకులకు ఏం కావాలో అది యాడ్ చేస్తూ ఉంటాడు. మాస్ మసాలా అంశాలను చూపించి హీరోయిన్ ట్రాక్ ను మాస్ ఆడియన్స్ కు నచ్చేలా డిజైన్ చేస్తాడు. ఓ 4 ఫైట్లు, 5 మంచి సాంగ్స్, ఓ 10 పంచ్ డైలాగులు రాసుకుంటాడు. రైట్ సినిమా చూడకుండా ఉంటే మిస్టర్ బచ్చన్ చూసి ఉంటే ఓ మోస్తరుగా నచ్చేస్తుంది. ఒకవేళ రైట్ చూసి ఉంటే మిస్టర్ బచ్చన్ చూడలేరేమో. రైట్ సీరియస్ గా సాగితే మిస్టర్ బచ్చన్ సిల్లిగా సాగుతుంది. నవ్వించాలని హరీష్ శంకర్ చేసిన ప్రయత్నాలు నవ్వులపాలైనట్టుగా అనిపిస్తుంది. అన్నపూర్ణ ట్రాక్ కింగ్ గా అనిపిస్తే సత్య టాక్ ఏమో మిరపకాయ్ సునీల్ ట్రాక్ ను గుర్తు చేస్తుంది. ఇక హీరోయిన్ పాత్రను మాత్రం హరీష్ శంకర్ కేవలం గ్లామర్ కోసమే ఉపయోగించాడు. ఆమె డబ్బింగ్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. కానీ భాగ్యశ్రీ అందాలను హరీష్ శంకర్ అద్భుతంగా చూపించాడు. కుర్రాలకు భాగ్యశ్రీ ఇట్టే నచ్చేలా ఉంటుంది. తెరపై పాటలను అద్భుతంగా చిత్రీకరించాడు. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం బలంగా ఉంది, కానీ కొద్దిగా తలపుటను కలిగించవచ్చు. సింగిల్ స్క్రీన్ లో పాటలకు ఆడియన్స్ తెగ ఆస్వాదిస్తున్నారు. హరీష్ శంకర్ తన టెక్నికల్ టీమ్ ను బాగా వాడుకున్నాడు. మిక్కీ జే మేయర్ తమ స్థాయిలో మంచి సంగీతం అందించాడు. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి, కానీ ఇది ఏ పీరియాడిక్, ఏ టైం పీరియడ్, ఆ కాస్ట్యూమ్స్ ఏంటని అడిగితే కష్టమే. అన్ని కల్పితమైన ముందే చెప్పాడు కాబట్టి అడిగే అవసరం కూడా ఉండదు. కమర్షియల్ సినిమాకి లెక్కలేంటి అని అడిగినా కష్టమే. అయితే హరీష్ శంకర్ కొన్ని చోట్ల మంచి మాటలు రాసినా ఇంకొన్ని చోట్ల దారుణమైన బూతులతో కూడిన పంచ్ డైలాగ్స్ వదిలేశాడు. ఆ తర్వాత డైలాగ్స్ ఏంటో ప్రేక్షకుడికే వదిలేశాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మాత్రం బాగానే ఖర్చు పెట్టిందని అర్థమవుతుంది. రవితేజ లుక్స్, ఎనర్జీ గట్టిగా ఉన్నాయి. భాగ్యశ్రీ అందం యూత్ కి తెగ నచ్చేస్తుంది. తనకెళ్ళ భరణి, సచిన్ పాత్రలు బాగానే ఉన్నాయి, కానీ అంతగా పుంజుకోలేదు. జగపతి బాబు విలన్ గా మరీ కొత్తగా ఏమీ అనిపించలేదు. సత్య కామెడీ కొన్ని చోట్ల నవ్విస్తుంది. చమ్మక్ చంద్ర, రోహిణి, అన్నపూర్ణ పాత్రలు మాత్రం కొంచెం విసిగించాయి. సిద్ధు జొన్నలగడ్డ స్పెషల్ ఎంట్రీ ఓకే అనిపిస్తుంది, కానీ లాజిక్ అయితే కర్వే. ఆ డైలాగ్ డెలివరీ కూడా మళ్ళీ డీజే టిల్లు తరహాలో ఉంది. హీరో హీరోయిన్ ఫ్రెండ్స్ గ్యాంగ్ మాత్రం సర్దుకుపోయాయి. ఆరంభం ముగింపు అన్ని పక్కా తెలుగుతనమే, కానీ అంతా రొటీన్ గా నడిచింది. ఇది ఫ్రెండ్స్ మిస్టర్ బచ్చన్ రివ్యూ. సో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.